జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముతో జల్సాలు చేశాడు. నేను అలా చేయకూడదనేసి నేను దూరదృష్టితో ఆలోచిస్తున్నా అనేసి చెప్తున్నారు కదా! కరెక్టేనా బా జగన్మోహన్ రెడ్డి ఎన్ని జలతాలు చేస్తే మాకు అన్ని జరిపిండు. నువ్వు ఆడ ఒక్క మాటలను తెలుసుకో. నువ్వు ఎంత అప్పు తెస్తే కుటుంబం జరపాలా, రాజ్యాంగం పరిపాలన కరెక్ట్గా ఉండాలా. నువ్వు అన్ని అబద్ధాలు ఆడి అది ఇస్తా ఇది ఇస్తా రుణమాఫీ చేస్తానని 3 కిస్తీలు వేసి 2 కిస్తీలు ఆపిను. మళ్ళీ తర్వాత అది ఇస్తానన్ను ఇది ఇస్తానన్ను ఏమీ లేదు, అన్ని సున్నాలు ఆయన. అంటే ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మంచిది అంటారు జనం అందరూ కూడా. నేను అనేది కాదు, జనం మొత్తం అంటారు. అంటే ఆయనకి ఈయనకి తేడా ఏంటంటారు? తేడా అంటే తేడా 100 పాయింట్లు జగన్మోహన్ రెడ్డికి వేయాలి. అంటే జగన్ ఎలాంటోడు, చంద్రబాబు నాయుడు ఎలాంటోడు అంటారు? అందరూ మంచోళ్ళే. పరిపాలన ఎవరు చేస్తే వాళ్ళు మంచితారు. పరిపాలన తీరు ఎవరిది మంచిది అంటారు? పోయింది జగన్దే మంచిది. జగన్దే మంచిది. దేనికంటారు ఈయన మంచి? అంటే పథకాలు అన్ని నెరవేర్చుకుంటాం. మా అన్న మాటకి అన్ని నెరవేర్చాడు, మాట ప్రకారం ఇచ్చిండు. ఈయన కూడా అట్లే అన్ని మాట ప్రకారం ఇస్తే ఇతను కూడా మంచిగా అంటారేమో జనం. ఇప్పుడు వరకు మొత్తం ఈ 6 నెలలు పెట్టి చూసారు కాబట్టి ఎవరైనా ఈ అబ్బాయి ఈ ప్రభుత్వమే మంచిది కాదని అంటారు.